అయ్యో బాబో, ఈ రోజు మా ఇంట్లో లంచ్ ఏంటో తెలుసా? మంచి మటన్ కూర. అదేంటి ఏదో దొరకని వస్తువులాగా చెప్తున్నావు అని అనుకుంటున్నారా? మరి దొరకదుగా, ఢిల్లీలో ఇలాంటి మటన్ అస్సలు దొరకదు. ఎందుకంటే 2 ఏళ్లలో గట్టిగా 2 సార్లు కూడా తెచ్చుకోలేదు. ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఏదో కరువు నుంచి వెళ్ళినట్టు తెగ తినేవాళ్ళం. నన్ను అడిగితే నార్త్ లో నాన్ వెజ్ తినడం కంటే మంచిగా ఆకుకూరలు కూరగాయలు తెచ్చుకొని తినడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నాన్ వెజ్ అంత దరిద్రంగా ఉంటది. మరేమో మన ఊర్లో కోళ్లు మేకలు ఆకులు కూరగాయలు తిని బతికితే ఇక్కడ మాత్రం పొల్యూషన్ తిని బతుకుతాయి. అందుకో ఏమో జమ్మూ అండ్ కాశ్మీర్ లో మొదలయ్యి ఢిల్లీలో కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ 4 ఏళ్ల నుంచి నాన్ వెజ్ చాలా తక్కువ తింటున్నాము. అసలు అదేదో పూర్తిగా మానేయచ్చు కదా, తినబుద్ధి కావట్లేదని పొరపాటున మా ఆయనతో చెప్పాను. లేదు, ఎక్కడ నేను నాన్ వెజ్ మానేసి పూర్తిగా వెజిటేరియన్ లోకి మారిపోయి తనని కూడా వెజిటేరియన్ చేసేస్తానేమోనన్న భయంతో రోజు నాన్ వెజ్ అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఈసారి 4-5 షాపులు వెతికి మరీ ఓపిక చేసుకుని తిరిగి మరీ తీసుకొచ్చారు. ఆ మటన్ లో ములక్కాయ వేసి చేశాను. ఏంటో మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అలా అని పూర్తిగా వదిలేయలేము, అలా అని రోజు తెచ్చుకొని తినలేము. మటన్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది.